పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరిగినటువంటి చర్చలు సరే ఒక 5 గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి అని, ప్రత్యక్షంగా ఇరాన్, అమెరికా ప్రతినిధులు 2 సార్లు ఒకే టేబుల్ దగ్గర కూర్చొని చర్చించారు అని, పాకిస్తాన్ ప్రధాని మధ్యవర్తిత్వంతోటి చర్చలు ఫలప్రదంగా సాగుతూ ఉన్నాయి అని చెప్పి అంతర్జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. బట్ ఫైనల్‌గా ఆ వార్త అంటే ఆ చర్చల అప్డేట్ ఏంటి అని ప్రపంచం ఎదురు చూసే వేళ, ఈ చర్చలకు అమెరికా తరపున నాయకత్వం వహించిన జేడీ వ్యాన్స్ ఒక సంచలన ప్రకటన చేసి అమెరికాకు వెళ్ళిపోయారు. దారుణం! ఈ చర్చలు విఫలమయ్యాయి అని. ఆయన చేసిన ప్రకటనలో 2 దేశాల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇరాన్‌తో చర్చలు విఫలమయ్యాయి. మా డిమాండ్లను ఇరాన్ అంగీకరించలేదు. అందుకే ఇరాన్‌తో డీల్ లేదు. ఇస్లామాబాద్ వేదికగా ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతూ ఉన్నాం. ఎలాంటి అంగీకారం లేకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాం. మా నిబంధనలు అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధపడట్లేదు. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి. కానీ అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ పరిణామం ఇరాన్‌కు ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అంటూ ఆయన ప్రకటన అంటే డైరెక్ట్ మీడియా ముందే మాట్లాడారు. అండ్ ఈ చర్చలలో పాకిస్తాన్ పాత్రను కూడా ఆయన ప్రశంసించారు. ఇరు పక్షాల అంతరాన్ని పూడ్చేందుకు ఇస్లామాబాద్ అద్భుతంగా పనిచేసిందని, చర్చల్లో ఏవైనా లోపాలుంటే పాకిస్తాన్ వల్ల కలిగినవి కావు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఇరాన్ నుండి నిశ్చయాత్మక హామీ రాలేదు అని జేడీ వ్యాన్స్ అయితే చెబుతున్నారు. సో చాలా దారుణం. ప్రపంచం నెత్తిన మరో గుదిబండ, ప్రపంచం నెత్తిన మరోసారి యుద్ధ నష్టాలు మోపబడబోతూ ఉన్నాయి. ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి, ఎలాంటి యుద్ధానికి దారితీస్తాయి, ఎంతకాలం పాటు ప్రపంచాన్ని అస్థిరతలోకి నెట్టేస్తాయి, నాశనం చేస్తున్నారు ప్రపంచాన్ని. చాలా దారుణం. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేము.